ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు స్తుతులు తెలియచేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సువార్థికులు మరి సునీల్ కింగ్ గారికి, అలాగే ఈ సంఘానికి సంఘ పెద్దలకు, ఈరోజు అధ్యక్ష స్థానంలో నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి, అలాగే నాతో పాటు సువార్త పనుల్లో ప్రయాసపడుతున్న మా ప్రియ సోదరులు విజయమోహన్ గారు, ఇమానుయేల్ గారు, వారికి, సంఘ పెద్దలకు, కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వక శుభాలు, వందనాలు మండపేట ఏరియా క్రీస్తు సంఘాల తరఫున తెలియజేస్తున్నా. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగున్నారమ్మా? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. మరలా ఈరోజు చూడగలిగే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అంతేకాకుండా మరి మీ సోదరులు, మీ స్థానిక సంఘ సేవకులు ఒక విలువైన టాస్క్ అప్పచెప్పారు నాకు. దేవత్వం గురించినటువంటి పాఠాన్ని మీరు నాకు బోధించాలి అని. దేవత్వాన్ని గురించి మాట్లాడడం అంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే దాన్ని రకరకాల విధానాల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ యూట్యూబుల నిండా దాని మీద విధ్వంసం జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు, కానీ బైబిల్ని మరి మనం ఏ ప్రశ్న అయినా బైబిల్ దగ్గరికి తెచ్చినప్పుడు సాధారణంగా బైబిల్ మనకి సమాధానం చెప్పుద్ది. ఆ సమాధానాన్ని స్వీకరించగలిగినప్పుడు దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ఆ సమాధానాన్ని కూడా ఉల్లంఘించామని అనుకోండి, దేవుని ఉద్దేశాలు మనం తిరస్కరించిన వారం అవుతాం. అయితే బైబిల్లో అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి కన్వర్జేషన్ జరిగింది. అంటే అర్థం ఏంటంటే కొన్ని చోట్ల ఆ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు వాడబడినాయి. ఆ మాటలు వాడబడినప్పుడు అవి చదువుతున్న వారు కొంత ఏం చేస్తున్నారు అంటే ఆ ఉద్దేశాన్ని, అక్కడున్న సందర్భాన్ని పోల్చకుండా తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని అపార్థాలు జరిగి బోధ అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంది. ఒక తప్పుడు ఉద్దేశాన్ని సమాజానికి ఇచ్చే స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈవేళ దేవత్వం అని అనగా దాని మీద ఎంతో రాద్ధాంతం ఉంది. మీకు ఎంత చెప్పినా ఇంచుమించు ఇదే అంశం, దేవత్వం మీద అంశం. ఒక సంవత్సర కాలం బోధించాను ర్యాలీ బైబిల్ కాలేజీలో. ఒక సంవత్సరం మాట్లాడాను దేవత్వం మీద, కేవలం దేవత్వం మీద. ఇప్పుడు నాకు 3 దినాలు ఇవ్వబడ్డాయి. 3 దినాల్లో నేను దేవత్వాన్ని పూర్తి చేయాలి. కాబట్టి నేను పూర్తి చేయటానికి అనుగుణంగా దానిలో చాలా చాలా విషయాల్ని మీ వరకు, అంటే మీ స్థాయిలో అవి అర్థం కాని విషయాలను ప్రక్కన పెట్టి మీ స్థాయిలో అర్థమయ్యే వాటిని నేను మీ ముందుకు తేవటానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు దేవత్వం గురించి కొన్ని ఆ మాటలు తెలుగు బైబిల్లో ఒక 4 చోట్ల 5 చోట్ల మాత్రమే వాడబడింది దేవత్వం అనే పదం. కొన్ని మాటలను నేను మీకు చూపిస్తున్నాను. ద్వితీయోపదేశకాండంలో దేవత్వం గురించి ఒక మాట ఉంది. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. నోట్ చేసుకోండి, అందరూ కూడా రాసుకోండి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఈ బోధలో ఉన్నటువంటి అపార్థాలను తొలగించాలంటే మీరు కూడా వీటిని తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది. మీరు రాసుకున్నప్పుడు మీరు ఇతరులకు తెలియపరచగలుగుతారు. లేదా వీడియో లైవ్లో వెళుతుంది, ఈ లైవ్ రికార్డింగ్ ఉంది, ఎవరికైనా అనుమానాలు ఉన్నట్లయితే ఈ లైవ్ రికార్డింగ్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే తదుపరైనా షేర్ చేయండి. అవసరమైతే ఈ లైవ్ రికార్డింగ్ మీద ఎవరైనా కానీ ఇంకా కాంట్రవర్సీ ఉందని అనగలిగితే వారితో కూర్చుని ప్రేమపూర్వకమైన చర్చలు చేద్దాం. దానికి కూడా నేను సిద్ధమే. కనుక ఈ 3 దినాలు విన్న తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటో అన్నది ఆ కామెంట్స్లో కూడా పెట్టండి. దాని మీద ఆ యూట్యూబ్లో కామెంట్లో పెట్టండి. ఏంటిది, అదా యథార్థమా కాదా? ఈవేళ ప్రపంచంలో ఒక యూట్యూబ్లో ఒక వీడియో ప్లే అయితే
అనేక మంది ట్రోల్ చేస్తున్నారు. అది అనవసరమైన ట్రోలింగ్స్. కానీ సత్యం కొరకు, యథార్థమైన దాని కొరకు మీరు కూడా ట్రోల్ చేయండి. ఇది కరెక్టా కాదా, ఇది యథార్థంగా అనిపించిందా లేదా, వాక్యానుసారమా కాదా, ఇవన్నీ చెప్పండి, తప్పులేదు. మీకు ఇతరుల దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నట్లయితే, ఇతరులు ఎవరైనా బోధలు మీ దగ్గరికి మార్చి తెస్తున్నట్లయితే వారికి వీడియోలు పంపించండి, రికార్డింగ్ ఉంది పంపించండి. ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. మీకు ఇష్టమైతే ఆడియో కూడా మీ గ్రూపులో పెడతారు, ఆడియో కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇప్పుడు చెప్పిన బోధ మీద ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వచ్చి దీని మీద ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి అన్నట్లయితే వారితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధమే. కాబట్టి ఈ విషయాలను గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. దేవత్వం గురించి మాట్లాడిన మాటలో ద్వితీయోపదేశకాండం 32:17 ఒక మారు మనం చదువుదాం. అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. వారు దేవత్వము లేని అని ఒక పదం వాడాడు అక్కడ. దేవత్వము లేని దయ్యములు అనే మాట వాడాడు. అంటే ఇప్పుడు దెయ్యాలకి ఏమి లేదని అర్థం చెప్పాలి. దెయ్యాలకి దేవత్వం లేదని అర్థం. ఓకేనా? నమ్ముతున్నారా? నేను రాయలే, బైబిల్ మాట్లాడింది. దేవత్వం లేని వాటిని ఏమనాలట? దెయ్యాలు అనాలి. ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న వేస్తున్నాను నేనే. ఈవేళ యేసు ప్రభువుని ఏమి లేదని మాట్లాడేవారు ఎక్కువయ్యారు తెలుసా అమ్మా? చెప్పాలి. దేవుడు కాదని మాట్లాడేవారు ఎక్కువయ్యారు. అవునా కాదా? యేసు ప్రభుకి ఏమి లేదంటున్నారు? ఆయన దేవత్వం లేదని, దేవుడే కాదని. ఎవరిని? యేసు ప్రభు. అసలు ఎవరిననాలే దేవుడు కాడని? దెయ్యాలను అనాలి. ఇప్పుడు మన ప్రభువుని మన మహానుభావులు ఏం చేస్తున్నారు? ఏమైనా అర్థమైందా లేదా? మన ప్రభువుని, మన కొరకు ప్రాణం పెట్టిన మహనీయుణ్ణి, లోకానికి మనిషిగా వచ్చి మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుణ్ణి మన క్రీస్తు సంఘ బోధకులే ఈవేళ ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఏమంటున్నారు అంటే దేవుడు కాడు, దేవత్వమే లేదు. ఎవరిలో? యేసు ప్రభువులు. ఒకవేళ దేవత్వం ఉన్నా కూడా ఆయన దేవుడు కాడు. ఇప్పుడు అసలు బైబిల్ ఏం మాట్లాడింది? ఎవరిని దేవత్వం లేని వాటిగా పోల్చింది? దెయ్యాలను దేవత్వం లేని వాటిగా పోల్చింది. ఇప్పుడు మన మహానుభావులు, ప్రేమ కలిగిన క్రీస్తు సంఘ బోధకులు దురదృష్టం కొలిది అనాలో, అదృష్టం కొలిది అనాలో, ఆ మహానుభావులు ఏం చేశారంటే యేసు ప్రభుకి ఏమీ లేదని బోధలు ప్రారంభించారు. అంటే దేవుడే కాడని, దేవత్వమే లేదని. ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇలాంటి వారందరిని. ఈ బోధ క్రీస్తు సంఘాల్లో ఈ మధ్య వచ్చింది. నేను గత 45 సంవత్సరాలు నాకు తెలిసి వచ్చేటప్పటికి, ఇంకా పైనే 48 సంవత్సరాల నుంచి నేను క్రీస్తు సంఘ బోధలు వింటూ పెరిగినాను. 48 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభు మీద ఈ బోధ ఎప్పుడూ పుట్టలేదు. ఒకసారి ఇది చూడండి. ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు వినలేదు. అంటే 48 సంవత్సరాల్లో క్రీస్తు సంఘాల్లో లేని ప్రాబ్లం ఈవేళ వచ్చింది. అంటే క్రీస్తు సంఘములో నేను అందరూ గొప్ప గొప్ప బోధకుల బోధలు విన్నాను. అది దేశీయులు అవనండి, విదేశీయులు అవనండి, చాలామంది బోధకులు బోధలు విన్నాను నేను 48 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. అంటే నేను నేర్చుకున్న బోధల్లో, నాకు ఆది నుండి క్రీస్తు సంఘములో, నేను చిన్నప్పుడే మా తల్లిదండ్రులు క్రీస్తు సంఘంలోకి బాప్తిస్మాలు పొందారు. అంటే క్రీస్తు సంఘం గురించి నా ఇంట్లో బాగా ఎరిగిన వాడిని. అప్పటి నుంచి నేను క్రీస్తు సంఘ బోధలు వింటూ పెరిగిన వాడిని. అప్పుడెప్పుడూ ఈ కాంట్రవర్సీ లేదు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది?
ఎవరైనా క్రీస్తు సంఘ సేవకులు ప్రశ్నించుకుంటున్నారా? ఈ బోధనల్ని ఎంత గట్టిగా యేసుక్రీస్తు ప్రభుని కించపరుస్తున్నారయ్యా ఈ వేళనంటే, దారుణాతి దారుణంగా క్రీస్తు ప్రభుని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని, నీ కొరకు త్యాగం చేసిన వాడిని నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే తండ్రైన దేవుడు ఊరుకుంటాడని అనుకుంటున్నారు. వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఈ 3 దినాల ప్రసంగం ద్వారా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాముఖ్యమైన పాయింట్ అర్థమైందా? ఎవరిని దేవత్వం లేదని అనాలి? దెయ్యాలైతే వాటికి ఏమి లేదు, దేవత్వం లేదు. మరి ఇప్పుడు దెయ్యాలకి దేవత్వం లేదని గ్రంథం మాట్లాడింది, యేసు ప్రభుకు కూడా లేదా? సరే, వారు ఎందుకు లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు యేసు ప్రభుకి దేవత్వం అనేది ఎందుకు లేదు అనుకుంటున్నారు? దానికి సంబంధించిన బోధల్లో వారు ఏ ఉద్దేశాలను ఎలుగెత్తి చూపిస్తున్నారు? వేటిని చూపించటం వల్ల వారు దేవత్వం క్రీస్తు ప్రభుకు లేదని అనుకుంటున్నారో కొన్ని సంగతులను నేను మీ ముందుకు తెస్తున్నాను ఈ రాత్రి. మొట్టమొదటిగా మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. తీసారా? 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యేసు ప్రభు భూమి మీద జీవించిన దినాల్లో ఏ దేశంలో ఆయన బ్రతికాడు? మీరు ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభు భూమి మీద జీవించిన దినాల్లో ఏ దేశంలో ఆయన ఉన్నారు? తెలుసా? తెలీదా? ఇజ్రాయేలు దేశంలో. ఏ దేశంలో? ఇజ్రాయేలు దేశంలో. ఇజ్రాయేలు దేశంలో ఆయన ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఆయన రక్త సంబంధికులే కదా. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు యేసు ప్రభు యొక్క రక్త సంబంధికులేనా? యేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రములో. మరి ఇజ్రాయేలీలు అందరూ ఎవరు? యోధా గోత్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన 11 గోత్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ యేసు ప్రభు రక్తానికి ఆ సంబంధికులు అబ్రహాం సంతానమే కదా. అంటే వాళ్ళందరూ రక్త సంబంధికులే కదా. చెప్పాలి ఎవరికి? యేసు ప్రభుకి. ఈ యేసు ప్రభు రక్త సంబంధికులైన వారు యేసు ప్రభుని అంగీకరించలేదట. యోహాను సువార్త మొదటగా 1వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1:11. ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చిన. ఇక్కడ స్వకీయులు ఎవరు? స్వకీయులు అంటే రక్త సంబంధికులని. ఎవరు? ఇజ్రాయేలీ. అంటే ఇప్పుడు ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలు ప్రజల మధ్య పుట్టాడు. ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అక్కడ అంటున్నాడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరు? అర్థమైంది మీకు? ఆయన స్వకీయులు అంటే ఇజ్రాయేలీలు యేసు ప్రభుని ఏం చేయలేదు? అంగీకరించలేదు. ఏమని అంగీకరించలేదు? యేసు ప్రభుని వారు ఏమని అంగీకరించలేదు? అంగీకరించలేదు అన్నారు. వాళ్ళ మధ్యలో పుట్టలేదు అనలేదు. వాళ్ళు ఇక్కడ తిరుగుతున్న వ్యక్తి కాదని అనలా. కానీ వారు ఏమని అంగీకరించలేదు యేసు ప్రభుని అని అంటే, యోహాను సువార్తే 5వ అధ్యాయము 18వ వచనంలోనికి వెళదాం. ఏమని అంగీకరించలేదో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన్ని కాదనేవాడు ఆ రోజుల్లో. ఎందుకంటే ఏనాడు స్వస్థత చేసినా కూడా ఏ రోజున చేశాడు? ఆయన విశ్రాంతి దినాన్ని చేసేవాడు, కావాలని చేసేవాడేమో. ఇప్పుడు ఆ టాపిక్ నేను ఎత్తుకోలేను, ఎందుకంటే విశ్రాంతి దినం ఆదివారం టాపిక్ నేను ఎత్తలేను. ఇప్పుడు దాని మీద మాట్లాడాలంటే ఇంకో 3 రోజులు కావాలి. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది కేవలం యూదులు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలి, ఏ విధంగా అంగీకరించట్లో చెప్పబోతున్నాను.
యేసు ప్రభుని అంగీకరించట్లేదని ఇప్పుడు ఇందాక 1 యోహాను సువార్త 1:10-11 వచ్చిన ప్రకారం మనకు అర్థమైంది. తన స్వకీయులు ఆయన్ని ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఏమని అంగీకరించలేదు అనే ప్రశ్నకి 5:18 సమాధానం చూస్తున్నాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, ఎవరిని గురించి? యేసు ప్రభు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళ ఉద్దేశం. తండ్రి అయిన దేవుని గురించి ఏమని చెబుతున్నాడట? తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు ఏం చేసుకున్నాడట? తన్ను దేవునితో. అంటే ఇప్పుడు యేసు ప్రభు తనని తాను ఎలా హెచ్చించుకున్నాడని అర్థం వస్తుంది అక్కడ. తండ్రితో సమానత్వాన్ని కలిగి ఉన్నాడని హెచ్చించుకుంటున్నాడని అర్థం వస్తుంది. దాన్ని యూదులు ఏం చేయలేదు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. యూదులు ఎంతకే యేసు ప్రభుని అంగీకరించలేదంటే యేసు ప్రభు సమాజంలో వారి మధ్య లేడని కాదు. యేసు ప్రభు ఎవరు కాదని వాళ్ళ ఉద్దేశం, దేవుడు కాదని వాళ్ళ ఉద్దేశం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? దేవుడు కాడు, ఇతడు కేవలం మనుషుడే అనేది వాళ్ళ అభిప్రాయం. అందుకని దేవుడు కాదని వాళ్ళ ఉద్దేశం. అందుకని ఏమని చెబుతున్నారట వాళ్ళు? ఇతడు దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవునితో సమానము చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేశారు. ఇప్పుడు మీకేం అర్థమైంది? యూదులు ఏం కాదన్నారని అర్థమైంది. ఆయన్ని దేవుడు కాదని మాట్లాడారు. ఇప్పుడు నేను అంటున్నా, ఈవేళ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదని వాదన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 2 తెగల వాదన చేస్తున్న యేసు ప్రభువుని దేవుడు కాడని. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అన్యులు అంగీకరిస్తున్నారు యేసు ప్రభు దేవుడే. అవునా కదా? యేసు ప్రభు దేవుడని వారు కూడా ఒప్పుకుంటున్నారు. ఎవరు? అన్యులు. కానీ ఈ క్రైస్తవ్యంలో ఈ దౌర్భాగ్యం వచ్చింది, దురదృష్టం. అంటే ఇప్పుడు సైతానుడు రివర్స్లో నడుస్తున్నట్టున్నాడు. అంతేనా? ఎటువైపు వచ్చాడంటే వాడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు క్రైస్తవ్యంలోకే. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చాడని రుజువులు ఏంటయ్యా అంటే, క్రైస్తవులు ఇప్పుడు యేసుప్రభుని ఏం కాదంటున్నారు, దేవుడు కాదని చెబుతున్నారు. బోధలు విస్తారంగా ఉన్నాయి. యూట్యూబ్ నిండా ఈవేళ యుద్ధ వాతావరణం ఉంది. చాలా కొట్టుకుంటున్నారు. ఓకే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే, మనకు వదిలేద్దాం. మనకు ఒరిజినల్గా బైబిల్ ఏం మాట్లాడిందో అది కావాలి, అది తెలుసుకుందాం. ఓకేనా? అది తెలుసుకుంటే సరిపోద్ది. మనం ఎవరికి చెప్పక్కర్లా, ఎవరికి మనం మాట్లాడక్కర్లా. బైబిల్ ఏం మాట్లాడుతుందో అది చెప్పేస్తే సరిపోద్ది. ఇప్పుడు బైబిల్లో యూదులు యేసు ప్రభుని ఏం కాదని ఒప్పుకున్నారు, దేవుడు కాదని. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పే జనాంగం ఎవరైతే క్రైస్తవ్యంలో ఉన్నారో వారు యూదుల నుంచి ఈ బోధ తీసుకున్నారేమో అనేది నా అభిప్రాయం. నా పాయింట్ ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఆదిమ క్రైస్తవులైన మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేశారు. తెలుసా మీకు? దాన్ని నమ్మనంటే యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి, నా వీడియోలు చూడవచ్చు. ఆదివారం ఆరాధన మొదటి క్రైస్తవ సంఘం చేసింది. ఇప్పుడు దాని తరువాత క్రైస్తవ్యంలో విశ్రాంతి దినాన్ని పాటించిన సంఘం లేదు. ఎల్ఎన్జి వైట్ అనే ఒక వ్యక్తి ద్వారా 18వ శతాబ్దంలో విశ్రాంతి దిన ఆచారాన్ని మరలా ఇంప్లిమెంట్ చేసి మరలా విశ్రాంతి దిన సంబంధమైన ఒక సంఘం భూమి మీదకి వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఆ బోధ ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చింది? యూదులు ఏం ఆచరించేవారు? విశ్రాంతి దినం. క్రైస్తవులు ఏదైనా ఆచరించారు? ఆదివారం. ఇప్పుడు ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట? విశ్రాంతి దిన బోధ యోధా మతస్థల సంబంధమైన వ్యవస్థలోంచే వచ్చింది. అలాగే ఇప్పుడు యేసు దేవుడు కాడనే బోధ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? యోధా మత విధానాల్లోంచే పుట్టుండాలి. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా లేదా? ఇంకొక జాతి ఉంది. వాళ్ళు ఎవరయ్యా అంటే
యేసును దేవుడు కాడని ఒప్పుకునే వాళ్ళు ఇస్లామీయులు. ఇస్లామీయులు కూడా యేసును దేవుడు కాడని బల్ల కొద్దీ మరీ చెప్తారు. ఇప్పుడు ఆ బోధ అడాప్ట్ చేసుకున్న క్రైస్తవులైనా అయి ఉండాలి. రెండు మాటలు ఏమైనా అర్థమైందా మీకు? ఇస్లాం బోధన అడాప్ట్ చేసుకున్న క్రైస్తవులైనా అయి ఉండాలి ఈ మహానుభావులు, లేదా యోధా మతతత్వాన్ని అనుసరించిన క్రైస్తవులైనా అయి ఉండాలి. వీళ్ళిద్దరే చివరికి దేవత్వం లేదు అని చెప్పుకున్న దెయ్యాలు కూడా, ఇప్పుడు ఇందాక చదివాం కదా దెయ్యాలకి ఏమి లేదని, ఆ దెయ్యాలు కూడా క్రొత్త నిబంధనలో యేసుని గురించి నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడువు, యు ఆర్ మాస్టర్ ఆఫ్ మీ అన్నారు. నువ్వే మా యజమానివే అన్నట్లుగా, అంటే యజమాని అంటే మమ్మల్ని ఏలేవాడవు నువ్వు అని దెయ్యాలు ఒప్పుకున్నాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దెయ్యాలైనా అంగీకరిస్తున్నాయి కానీ దేవత్వం లేని, ఓకేనా? అర్థమైందా మీకు? దేవత్వం లేని దెయ్యాలైనా అంగీకరిస్తున్నాయి కానీ క్రీస్తులో పుట్టి ఆయన రక్తంలో కడగబడిన మహానుభావులు యేసు ప్రభుకి దేవత్వం లేదంటున్నారు. మరి 3 రోజులు విందాం, ఇంకా ఉందో చాలా నేర్చుకుందాం. ఎప్పటి వరకు అర్థమైందా లేదా? రైట్. ఎక్కడి నుంచి బోధ పుట్టిందో మీ అందరికీ అర్థమై ఉండాలి. ఇకపోతే యేసు ప్రభు బోధన కూడా కౌంటర్ చేస్తున్నారు వాళ్ళు. ఎలా కౌంటర్ చేస్తున్నారని అంటే, యేసు ప్రభు బోధలో ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 14:13 చూద్దాం. యోహాను సువార్త 14:13 యేసు దేవుడు కాదు అనడానికి ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాక్య సంపుటి అన్నమాట ఇదంతా. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ దృష్టిలో దేవుడు కాదని చెప్పటం, దానికోసం వాళ్ళ ప్రయాసకి ఈ మాటలు ఉపయోగపడుతున్నాయి. యోహాను సువార్త 14:23 28. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు 28 నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు. ఎవరు చెప్పారు ఈ మాట? అందుకని దేవుడు కాడు. అర్థం కాలదా? ఈ బోధ ఎక్కడి నుంచి పుడుతుందో. ఇప్పుడు తండ్రి నాకంటే గొప్పవాడు కాబట్టి ఇప్పుడు యేసు దేవుడు ఎలా అవుతాడు? యేసు చెప్పాడు కదా, యేసు ప్రభువే చెప్పాడు తండ్రి నాకంటే గొప్పవాడు అని. తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసు ప్రభువే చెబితే యేసు ప్రభుని దేవుడు ఎలా అంటారండి అనేది ఈ వాదనల యొక్క వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి భూమికలు ఇవన్నీ. ఇకపోతే యోహాను సువార్త 17:3 చదువుదాం. యోహాను సువార్త 17:3 అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. అద్వితీయ సత్యదేవుడవైన, ఎవరితో చెప్తున్నారు యేసు ప్రభు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. 17 అధ్యాయం అంతా కూడా తండ్రి అయిన దేవునికి ఆయన చేస్తున్న ప్రార్థన. ఎవరు? యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన. ఇప్పుడు యేసు ప్రభు ఏమని సంబోధిస్తున్నాడు తండ్రిని? అద్వితీయ సత్యదేవుడవైన. అద్వితీయ అనే పదానికి అర్థం తెలుసా మీకు అమ్మా? ఓకే, ద్వితీయము లేనివాడు. ద్వితీయము అనే మాటకు అర్థం ఏంటి? రెండో రూపం లేదు అని అర్థం. అంటే ఇప్పుడు రెండవ రూపం లేదన్నప్పుడు యేసు ప్రభు దేవుడు ఎలా అవుతాడు? క్వశ్చన్ అర్థమైందా? రెండవ రూపం లేదని యేసు ప్రభు చెబుతున్నాడు. ఎవరికి? తండ్రికి. రెండవ రూపం లేదన్నప్పుడు యేసు ప్రభు దేవుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఏ రూపం ఉన్నట్టు? ద్వితీయుడు ఉన్నట్టే కదా. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు ద్వితీయ రూపం ఉన్నట్టే కదా. కాబట్టి అద్వితీయుడని తండ్రిని ఆయన సంబోధిస్తున్నప్పుడు
ఈయన దేవుడు ఎలా అవుతాడు? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాడు అనడానికి ఉపయోగిస్తున్నటువంటి బోధనాంశాల్లో ఇదొకటి. ఓకేనా? ఆయన ఏకైక దేవుడు అని చెప్పే విధంగా ఇది వారు ఉపయోగిస్తున్నారు. కాబట్టి అద్వితీయుడు అన్నప్పుడు ఇంకా ఎవరు కూడా రెండవ వాడు దేవుడు కాకూడదు అనేది వారి వాదన. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. ఎవరు? యేసుప్రభు అప్పటికే తిరిగి లేచారు. యేసుప్రభు సమాధిలోంచి తిరిగి లేచారు. ఆయన కాళ్ళు ముట్టుకుని మ్రొక్కబోయిందట. ఎవరు? మరియా. మ్రొక్కబోతే యేసుప్రభు ఆవిడతో ఈ మాట చెబుతున్నారు. ఏమని? మళ్ళీ చదవండి. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. ఒక్క నిమిషమే. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నారు అర్థం? పరలోకంలో. ఈయన ఎక్కడున్నారు? భూమి మీద. నేను ఇంకా ఆయన దగ్గరికి ఎక్కిపోలేదు. కింద చదువుదాం. గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఒక్క నిమిషం, నా సహోదరుల యొద్దకు వెళ్ళి అన్నాడు. ఎక్కడ? అప్పటికి ఆయన సహోదరులను ఎవరిని సంబోధించారో తెలుసా? తనతో పాటు ఉన్న 12 మంది శిష్యులను ఆయన ఏమని పిలిచారు? సహోదరులు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు. ఒక్క నిమిషమే. ఇప్పుడు ఈయనకి అపోస్తలులు సహోదరులు అయ్యారు. బాగా ఆలోచించాలి మీరు జాగ్రత్తగా. వాస్తవంగా ఆయన శిష్యులా సహోదరులా? వాస్తవంగా శిష్యులు, కానీ ఏమని పిలిచాడు యేసు ప్రభు? సహోదరులు. అసలు ఏ గురువు అయినా ఈ ప్రపంచంలో తన శిష్యుడిని సహోదరుడు అన్న మహానుభావుడు ఎవరన్నా ఒకటి చూపించాడు. శిష్యుడంటే గొప్పవాడా, సహోదరుడంటే? జాగ్రత్తగా అనాలి ఈ క్వశ్చన్. శిష్యుడంటే తనకంటే తక్కువవాడా, సహోదరుడు తనకంటే తక్కువవాడా? వెరీ గుడ్. శిష్యుడు ఎప్పుడు తనకంటే తక్కువ, సహోదరుడు అనగానే ఏమైపోయినట్టు? సమానత్వం వచ్చేసింది. ఆ సమానత్వం రాకూడదని ఏ గురువు కూడా, ఈ ప్రపంచంలో ఏ గురువు ఒప్పుకోడు. అవునా కదా? మన ప్రభు ఒక్కడే ఒప్పుకున్నాడు. ఇంకా విచిత్రం చెప్పనా? శిష్యులు ఇంకా 3.5 సంవత్సరాల దగ్గర వాక్యం నేర్చుకున్నారు. యేసు ప్రభు కొరకు ప్రాణమే పెట్టారు. అంతటి వారిని ఆయన సహోదరులు అనడం తప్పు లేదేమో అనిపిస్తుంది. మనమేం ఉద్ధరించామని మనల్ని సహోదరులు అన్నాడు? చెప్పరే. మనమేం ఉద్ధరించామని, మనం ఏమంత గొప్ప మహానుభావులు అని మనల్ని సహోదరులు అన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదే. ఈవేళ విచిత్రం చెప్పనా? ఆయన అంత తగ్గించుకున్నందుకు ఆయనకి దైవత్వం లేదంటున్నారు ఈ మహానుభావులు. అది ఆయనంత తగ్గించుకుని మనల్ని ఆయనతో సమానం చేసినందుకు ఆయనకి దైవత్వమే లేదని మహానుభావులు కొందరు తయారయ్యి వాళ్ళు వాదిస్తున్న వాదనలు బల్ల గుద్దేస్తున్నారు. ఓకేనా? అర్థమైందా? ఎంతగా ఆయన్ని తన తోటి వారిని సహోదరులు అని పిలిచినందుకు ఆయన నా తండ్రి మీ తండ్రి. బాగా అర్థం చేసుకోవాలి. మీ తండ్రి అని సంబోధించకపోతే వీళ్ళు ఈయనకి ఏమవరు? సహోదరులు కాడు. నా తండ్రిని మీ తండ్రిగా భావిస్తున్నానని చెప్పాడు ఇప్పుడు. అవునా? వీళ్ళెవరు? వాస్తవంగా మనుష్యులను గూర్చి ఆయన మాట్లాడుతూ, నేనైతే తండ్రే, నాకైతే తండ్రే. ఎవరో పరలోకంలో ఉన్న వ్యక్తి నాకు తండ్రే, స్వయాన తండ్రి, కానీ మీకు కూడా తండ్రిని. ఆయన ఉదార స్వభావం ఎంత గొప్పదో చూడండి. మీకు కూడా తండ్రిని ఆయన ఆపాదించాడయ్యా అంటే ఒక్క మాట చెప్తాను, బాగా వినండి. అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా ఈ తండ్రినే పదం అడాప్ట్ చేయటానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు చెప్పనా? ఎక్కడ ఆస్తులు కొట్టుకుపోతారో,
అర్థం కాలేదా? మాట వరుసకు కూడా అంట. పెదనాన్న అంటాడు, చిన్నాన్న అంటాడు తప్ప అర్థం అలా మీ నాన్న అంట ఎప్పటికప్పుడు రెడీ అయిపోతాడు. అలాంటిది మన ప్రభు ఏమన్నాడు? నా తండ్రి మీ తండ్రి అన్నారు అంటే పరలోకంలో కూడా మీకు హక్కు ఉందని చెప్పటం ఆయన ఉద్దేశం. ఆయన దేవత్వాన్ని తీసివేసుకోవటం ఆయన ఉద్దేశం కాదు. అక్కడ పరలోకములో మీకు హక్కు ఉందరా బాబు అని చెప్పటం ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రభు మాట్లాడితే దాన్ని ఎలా తీసుకున్నారయ్యే మహానుభావులనంటే, ఇక ఆయనకి దేవత్వం లేదని ఆయన ఒప్పుకున్నాడు కదా అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఇంకో పదం వాడాడు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు అనే పదం వాడాడు. కాబట్టి ఆ పరలోకములో ఉన్నవాడు నాకు దేవుడే మీకు దేవుడే అంటే అప్పుడు నేను దేవుణ్ణి కాదు కదా. అర్థం కదా? అప్పుడు యేసుప్రభు ఏమన్నట్టు? నేను దేవుణ్ణి కాదు కదా, ఆయనే కదా దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఒకడే, ఆయన్నే అద్వితీయుడు అన్నాడు ఈయన, రెండో వాడు లేడన్నాడు అనే కోణానికి తీసుకెళ్ళి ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడిన ఈ బోధనే వాళ్ళు తమ పాయింట్స్లో ఉపయోగించుకుంటున్నారు, తమ వాదనలోకి తెచ్చుకుంటున్నారు. ఓకేనా? అర్థమైందా? సరే, ఇకపోతే మరొక మాట చూద్దాం. ఇలా ఆయన అన్నాడని మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యేసు ప్రభు వారు అన్నారట, ఒక వ్యక్తి వచ్చి, సత్పురుషుడా నేను నిత్య జీవానికి వెళ్ళటానికి ఏం చేయాలని అడిగాడట యేసు ప్రభు. ఆయన మొట్టమొదట అన్నాడు, ఆ పై వచనాల్లో చదివితే అర్థమవుతుంది. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయదునని ఆయనని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని అలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడో సత్పురుషుడు కాడు. ఎవరు చెప్పిన మాట? ఇప్పుడు సత్పురుషుడని ఎవరిని సంబోధించాలని యేసుప్రభు చెప్పాడు? తండ్రిని సంబోధించాలి కాబట్టి మరి ఈయనే పురుషుడు అవుతాడు. అర్థం కలదా? తండ్రిని సత్పురుషుడని సంబోధించమని ఈయనే చెప్పాడండి, మరి ఈయనే పురుషుడు, ఆతమ పురుషుడే కదా. ఎవరో యేసు ప్రభు. అప్పుడు దైవత్వం ఎలా ఉంటుంది దీనికి? ఇది కౌంటర్, ఇది కౌంటర్. ఓకే, బాగా అర్థమైంది మీ అందరికీ, చాలా చక్కగా అర్థమైంది. ఈ పాఠాలన్నీ విన్న తర్వాత ఈ మహానుభావులు మీ ఇళ్ళకు వస్తే అర్థమైందా? ఏ మహానుభావులు మరి బాగా చేర్చుకుని టీ ఇచ్చి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళ బోధలు వింటారో, ఈ బోధ వారికి చెబుతారో మీ ఇష్టం. 1 కొరింథీ 15 అధ్యాయం. 1 కొరింథీ 15 అధ్యాయం 27-28 వచనాలు. దేవుడు సమస్తమును లోబరిచి ఉంచెను. క్రీస్తు సమస్తమును పాదముల క్రింద, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికే తానే లోబడును. కాబట్టి దేవుడు కాడు. ఏమర్థమైంది? కొంచెం కష్టంగా ఉంది కదా వచ్చిన, మళ్ళీ చదువుదాం. నేనే చదువుతున్నాను చూడండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరచి ఉంచాడు. ఇప్పుడు దేవుడు ఎవరెక్కడ? తండ్రి. తండ్రి యేసు ప్రభుకి ఏం చేశాడట?
సమస్తాన్ని ఆయన పాదాల క్రింద లోపరిచి ఉంచాడట. ఓకే, ఒప్పుకుందాం. సమస్తమును పరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప ఎవరు లోపరిచారు? తండ్రిని దేవుడు లోపరిచాడు. ఆయన తప్ప సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నదను సంగతి. అంటే ఇప్పుడు తండ్రి తప్ప మొత్తం ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుకి పాదాల క్రిందకు పెట్టేశాడు. తండ్రికి తప్ప. ఇప్పుడు తండ్రి తప్ప అన్నప్పుడు ఇందాక యోహాను సువార్తలో నా దేవుడు అని అన్నాడు కదా, ఆ దేవుడికి కదా ఈయన లోబడ్డాడు. ఎవరో? యేసు ప్రభు. అంటే ఈయన కూడా ఆయన్ని ఆరాధించాడు కదా, ఆయన్ని గౌరవించాడు కదా, అలాంటప్పుడు ఈయన దేవుడు ఎట్లా అవుతాడు అనేది వాదన. అర్థమైందా లేదండి? అనేది వాదన. సరే, ఇవన్నిటికీ ఆన్సర్ చేద్దాం. అయితే ఇప్పటి వరకు మీకు వారు ఏవేవి మాటలు దేవుడు కాడని చెప్పటానికి వీలైనటువంటి వెర్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మీ ముందు పెట్టారు. ఇవన్నీ వాదనలు వారు ఉపయోగించుకుంటున్నారు. అంత మాత్రమే కాదండి, యేసు ప్రభు దేవుడు కాడు అనడానికి అపోస్తుల బోధ కూడా వారికి సావకాశాన్ని కల్పిస్తుంది. యోహాను సువార్త అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన అపోస్తుల 3వ అధ్యాయం అన్నానా? 2వ అధ్యాయం అండి, క్షమించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. ఇది మొట్టమొదట ప్రపంచంలో ఆదిమ సంఘం ఏర్పడిన తొలి రోజు. ఇది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు రావటం, భాషలు మాట్లాడటం, అక్కడ ఇశ్రాయేలీలందరూ మారు మనసు పొందటం, 3000 మంది బాప్తిస్మాలు పొందడం జరిగింది. అది మొట్టమొదట క్రీస్తు సంఘం అక్కడ ఏర్పడింది. ఆ ఏర్పడిన రోజు ఇశ్రాయేలీలతో పేతురు గారు ఈ విధంగా మాట్లాడాడు. ఏమని? మీరు సిలువ వేసిన, అంటే ఇశ్రాయేలీలే కదా సిలువ వేస్తా, ఎవరిని? యేసు ప్రభుని. కాబట్టి మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఏమర్థమైంది మీకు? తండ్రే యేసు ప్రభువుని ప్రభువుగా నియమించాడు, క్రీస్తుగా నియమించాడు, దేవుడుగా కాదు. అర్థమైందా? ప్రభువుగా నియమించాడు, క్రీస్తుగా నియమించాడే తప్ప దేవుడుగా నియమించలేదు కదా. ఎవరినే? క్రీస్తుని తండ్రి అయిన దేవుడే దేవుడుగా నియమించలేదు కదా. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. ఒక్క నిమిషం. 1 కొరింథీనండి, కాదు 1 కొరింథీ 1:2. వారికిని మనకును ప్రభువుగా ఉన్న, మనకును ప్రభువుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు యేసు ఎవరు మనకి? యేసు ఎవరు మనకి? కేవలం ప్రభు, దేవుడు కాడు. ఇప్పుడు అపోస్తుల బోధన ఈ విధంగా మాట్లాడుతున్నారు. కేవలం అపోస్తులు మనకు చెప్పారు, యేసు కేవలం మనకు ప్రభు మాత్రమే. ఓకే, పేతురు పత్రిక. ఇప్పుడు మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకు వారి విధంగా మాట్లాడుతున్నారనేది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఏం గలవారై?
నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి, దేవుడుగా కాదు. అర్థమైందా? ఎలా ప్రతిష్ఠించుకోవాలట? ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి, దేవుడుగా కాదు. యేసు ప్రభు ఎప్పటికే దేవుడు కాడు. అది ఈవేళ వీరు అందరూ మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఓకే, ఇప్పటివరకు చెప్పిన బోధ అంతా యేసు ప్రభు దేవుడు కాడు అనడానికి వారు వినియోగించుకుంటున్నటువంటి విధానం. ఇవన్నీ విషయాలు వారు ఎత్తి చూపుతున్నటువంటి మాటలు. ఇకపోతే మీ అందరికీ కూడా ఇలా చెప్పినప్పుడు ఏమనిపించింది? నిజమే కదా అనిపించదా లేదా? యేసుప్రభు దేవుడు కాడు కదా, దేవుడు అంటే దేవుడిగా చెప్పాలి కదా. ఇప్పుడు ఏమని చేసుకోమన్నాడో ప్రభువుగా పెట్టుకోమన్నాడే తప్ప దేవుడు కాడుగానే అనిపించలా? అలాగే అనిపిస్తుంది అందరికీ. ఈ బోధ విన్న వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. మరి నాకు అలాగే అనిపించాలి. మరి నాకెందుకు అనిపించలేదు అంటే, గత 50 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘ బోధలు విన్న నేను ఆనాడు ఎందుకు నాకు నేర్పిన వారు ఈ విధంగా మాట్లాడలేదు, నాకు బోధించిన వారు ఎందుకు ఈ విధంగా చెప్పలేదు అనే కోణంలో నేను బైబిల్ని పరిశోధన చేయటం మొదలుపెట్టాను. ఒకవేళ ఇది యథార్థం నమ్ముదాం, తప్పలేదు. ఇప్పటివరకు చెప్పిన విషయాలు యథార్థం నమ్ముదాం. ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు ఏమనిపించినాయి? యథార్థమే కదా, ఇందులో డౌట్ ఏముంది? ఏమి డౌట్ లేదు కదా, డౌట్ లేదు, ఇది నమ్మదగినదే కదా, ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. కానీ మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు నా చిన్నతనం నుంచి అనేది నేను క్రీస్తు సంఘం మహానుభావులే వచ్చి బోధించారు నా చిన్నతనంలో, వారందరూ ఎందుకు చెప్పలేదు ఇది అనే కోణాన్ని నేను పరిశోధన చేసినప్పుడు నేను నేర్చుకున్న అనేక అంశాలు మీ ముందుకు తెస్తున్నాను. ఓకేనా? ఎంతో దీని మీద స్టడీ చేస్తే నేర్చుకున్న అంశాలు మీ ముందుకు తెస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి ప్రభు చెప్పాలా? క్రైస్తవులకు కదా, క్రైస్తవేతరులకు కూడా కదా మాట్లాడాలి. ఇప్పుడు ఇంకో మాట ఉంది తెలుసా? యేసు ప్రభు అందరికీ ప్రభు ఉందా? ఎంతమందికి? అందరికంటే ఇప్పుడు ఇంకో సంగతి తెలుసా మీకు? తండ్రికి తప్ప అందరికీ ప్రభువే. అవునా కదా? అంటే మరి అందరికీ ప్రభు అయి ఉన్నప్పుడు అందరికీ ప్రభు అని అనుకోమని చెప్పలేదే బైబిల్. అర్థమైందా మీకు? క్రైస్తవులు ఏమని చెప్పింది? మీరు ప్రభు అని అనుకోండి, హృదయంలో యేసుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంతే. అవునా? యేసుని ప్రభువుగా ఇప్పుడు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాల్సింది క్రొత్త నిబంధనలో పుట్టిన క్రైస్తవులే కదా. లేదా లోకములో అందరి మీద ఈయన అధికారి కాబట్టి ఇందాక ఒక వచనం చదివాం, గుర్తుందా? సమస్తాన్ని తండ్రి తన పాదాల క్రింద లోపరిచాడు అంటే ఇప్పుడు ప్రపంచం అందరికీ కూడా ఈయన ఏమై ఉండాలి? ప్రభు అయి ఉండాలి కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అదే అపోస్తుల కార్యముల గ్రంథం తీసారా? 2వ అధ్యాయమే. 2వ అధ్యాయము 25 వచ్చింది. ఎవరిని గురించి అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి దావీదు ఇట్లనే. దావీదు అంటే ఏ కాలం నాడు వాడు? క్రొత్త నిబంధనలో ఉన్నాడా, పాత నిబంధనలో ఉన్నాడా? క్రొత్త నిబంధనలోనే క్రైస్తవులు, పాత నిబంధనలో క్రైస్తవులు ఉన్నారా? పాత నిబంధనలో క్రైస్తవులు ఉన్నారా? లేరు. ఎప్పుడు వచ్చారు? క్రొత్త నిబంధనలు వచ్చారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఉన్నారు.
ఇప్పుడు దావీదు కూడా ఎవరు? ఇశ్రాయేలీయుడే. ఇప్పుడు ఇశ్రాయేలీయుడైన దావీదు ఏం మాట్లాడాడు? ఆయనను గూర్చి దావీదు ఇట్లనను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎవరిని చూస్తున్నాడట? ఎవరు ఆ ప్రభు? యేసుని ఏమని సంబోధించాడు ఆయన? ఆ దినాల్లో ప్రభు అని పెట్టుకోమనలేదే. అర్థమైందా? యేసుని ప్రభు అని చెప్పలేదే తండ్రి అని దేవుడు. మరి యేసుని ప్రభు అని ఎందుకు చెప్పాడు దావీదు? ఇంకో విచిత్రం చెప్పనా మీకు? తండ్రి అయిన దేవుడే యేసుని ప్రభు అని సంబోధించాడు. ప్రభువు నా ప్రభువుతో ఇలాగూ చెప్పాను అన్నాడు దావీదు. ప్రభు అంటే తండ్రి, నా ప్రభువుతో అంటే యేసుతో ఎలాగూ చెప్పాను. ఏమని? ప్రభు అని. అంటే తండ్రి అయిన దేవునికి కూడా యేసు ప్రభువేనా? అర్థం అవ్వదు మీకు? తండ్రికి కూడా యేసు ప్రభువేనా? ఇక్కడ ప్రభు అనే పదం వీళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ రేపు దీని మీద ఇంకా క్లారిటీ మనం తీసుకుంటాం. ప్రభు అనే పదాన్ని ఇంకా క్లారిటీ, 100% క్లారిటీ మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రభువుగా ప్రతిష్ఠించుకోమన్న ఆ బోధ యేసు దేవుడు కాదని చెప్పటానికి వాడుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు యేసు, ఇందాక యూదులు దేవుడని నమ్మారా? నమ్మలేదు. యేసు దేవుడని యూదులు నమ్మగలిగారా? లేదు, నమ్మటానికి ఇష్టపడలేదు. యేసు గురించి వాళ్ళు ఏమనుకున్నారు ఇందాక చెప్పాను. యోహాను సువార్త 5:18. మళ్ళీ ఎక్కడికి వెళదాం? యోహాను సువార్త 5:18, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొని ఉన్నాడని, ఆ ఇందు నిమిత్తం యూదులను ఆయనను చంపాలనుకున్నారు. అంటే ఇప్పుడు దేవుణ్ణి తన సొంత తండ్రి అనడం ఒక తప్పని, దేవునితో తన్ను తాను అంటే, ఇప్పుడు నాకు పాయింట్ చెప్పాలి ఇక్కడ. యేసు ప్రభు దృష్టిలో దేవునితో ఆయన ఎవరని అనుకుంటున్నాడు? సమానుడని భావిస్తా ఉన్నాడా? ఇంకేమైనా తగ్గించుకున్నాడా? సమానుడని యేసు ప్రభువే తన దృష్టిలో తాను చెప్పుకుంటున్నాడు. అందులో అనుమానం ఏమీ లేదు. యేసు ప్రభు తన దృష్టిలో తాను చెప్పుకుంటున్నాడు, నేను దేవునితో సమానమైన వాడిని అని. ఎందుకు అలా చెప్పుకోవాల్సి వచ్చిందో కూడా చెప్తాను రాబోయే పాఠాల్లో. ఎందుకు ఆయన అలా చెప్పుకోవాల్సి వచ్చిందో, ఎలా భావించాల్సి వచ్చిందో చెప్తాను. ఇప్పుడు యూదులు ఈ విధంగా యేసు ప్రభుని కాదనడం, దేవుడు కాదని వాళ్ళు ఫీల్ అవటం, తండ్రితో సమానం అని భావించినందుకు చంపటం, ఇదంతా వాళ్ళ మనసుల్లో ఉందని ఎరిగిన దేవుడు యేసు ప్రభుని గురించి ఏం మాట్లాడాడు యోహాను గారి ద్వారా అని అంటే, ఇప్పుడు 22వ వచనంలోనికి వెళ్ళబోతున్నాం. అక్కడే యోహాను సువార్త 5:22లోనికి వెళ్ళబోతున్నాం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని, జాగ్రత్తగా వినాలి, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని. పాయింట్ అర్థమైందా? అసలు ఈ ప్రపంచంలో జడ్జిమెంట్ తండ్రి అయిన దేవుడు చేయడట. తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును తన కుమారుని గణపరచవలెనని. ఎలాగా? ఎలా ఎవరిని గణపరచాలని? ఎవరిని గణపరిచినట్లుగా? తండ్రిని గణపరచినట్లుగా అందరును క్రీస్తును గణపరచవలనని, తన కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడో. ఏమర్థమైంది? ఎంతకీ ఈ ప్రపంచంలో ఈ అధికారం ఇచ్చినోడు తండ్రే కదా. జాగ్రత్తగా వినాలి. ఆ అధికారం సూచనే ప్రభు అనే పదం. తండ్రి తన కుమారుడికి ఇచ్చిన అధికార సూచనే ప్రభు అనే పదం. ప్రభు అనే మాట మిలాడ్. ఆ మాటకు అర్థం ఏంటంటే మమ్మల్ని ఏలేవాడా, మమ్మల్ని పరిపాలించేవాడా అని అర్థం. ఎవరికే?
ప్రభు అనే పదానికి అర్థం. అందుకనే జడ్జి గారు ముందుకు వెళ్ళినప్పుడు కూడా జడ్జి గారిని కూడా ఏమని అంటారు? మిలాడ్ అనే, అంటే ప్రభువా అని, అంటే మాకు రాజా, మమ్మల్ని ఏలేవాడా అనే పదాలకు అర్థం. ఓకేనా? ఇప్పుడు మిలాడ్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది యేసుప్రభు కంటే, జడ్జి సీట్లో కూర్చోబెట్టాడు ఎవరిని? క్రీస్తుని. ఎవరు? తండ్రి అయిన దేవుడు జడ్జి గారి సీట్లో కూర్చోబెట్టాడు కాబట్టి అందరూ ఏమని పిలవాలి? ఆయన్ని మిలాడ్ అని పిలవాలి, ఖచ్చితంగా ప్రభు అని పిలవాలి. అయితే తండ్రిని గణపరిచినట్లుగానే పదం వాడాడు అక్కడ. ఇంతకీ విచిత్రం ఏంటంటే, తండ్రిని ప్రభు అని గణపరచాలా, దేవుడని గణపరచాలా? అందరూ ఏమని గణపరచాలా? తండ్రిని. మాట్లాడాలి త్వరగా. దేవుడనే కదా. మరి ఈ మహానుభావులు కూడా తండ్రిని ఏమని చెబుతున్నారు? దేవుడనే కదా. మరి తండ్రిని ఏ విధంగా గణపరుస్తున్నారు? ఇప్పుడు కుమారుని కూడా ఏ విధంగా గణపరచమని చెప్పాలా? తండ్రిలాగే గణపరచమనే కదా అర్థం. అప్పుడు కుమారుని దేవుడు అన్నప్పుడు తండ్రిని దేవుడు అన్నప్పుడు కుమారుని కూడా ఏమనాలే? దేవుడు అనకపోవటానికి కారణం ఒకటి చూపించండి అంటే, అనడానికి కారణం ఒకటి చూపించండి అంటున్నాడు ఒక మహానుభావుడు. ఎలాగనంటే, ఆ మహానుభావుడు అనే పదం యేసు తనకు తానుగా దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా అంటున్నాడు. బైబిల్ అంతట్లో తనకు తానుగా యేసు ప్రభు దేవుడని చెప్పుకున్న ఒక్క సందర్భం చూపించండి అన్నాడు. ఓకే, ఇంకో విచిత్రమైన మాట చెప్తాను, ఏమనుకోకండి. నాకు నేనుగా నా అర్హత చెప్పుకోవటం గొప్ప, నాకంటే పైవాడు నా అర్హత చెప్పటం గొప్ప. మాట్లాడాల. నాకు నేనుగా చెప్పుకుంటే చిన్న చూపే కదా, అర్థం అలా. నా పయ్యోడు వచ్చి నా అధికారాన్ని గురించి చెప్తే ఎలా ఉంటుంది? మాట్లాడాల. ఇప్పుడు యేసు ప్రభు గురించి పైవాడు రాయించిన రాతే కదా ఇదంతా. మాట్లాడాల. బైబిల్ అంతా ఎవరు రాత? తండ్రి అయిన దేవుని రాతే కదా. ఈ రాతలో ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే, యోహాను 1:1 ఏం చెప్పాడు? ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్దెను, వాక్యము దేవుడై ఉండెను. నేను రాయించానా, మీరు రాయించారా, తండ్రి అయిన దేవుడు రాయించాడా? అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పుకోవటం మానేసి యేసు ప్రభుని కన్నవాడే చెప్పాడు కదా. మాట్లాడరా? ఏమని చెప్పాడు? వాక్యం ఏమై ఉందని, దేవుడై ఉండనని ఎవరు చెప్పారు? విచిత్రం చెప్పనా మీకు? ఆశ్చర్యపోయే సంగతే మీ వరకు వచ్చి ఉండదు. ఒక ఆయన బైబిల్ సొసైటీ దగ్గరికి వెళ్ళారట. మన క్రిస్తంగా మహానుభావుడే. బైబిల్ సొసైటీ వారి దగ్గరికి వెళ్ళి, యోహాను 1:1 బైబిల్లో ఉండకూడదు, తప్పు, అది తీసేయండి అన్నాడు. ఆ స్థాయికి ఎదిగారు మన వాళ్ళు. అది ఇప్పుడు మీకేం అర్థమైందో నాకు తెలియదు. ఆ స్థాయికి డెవలప్మెంట్ ఉందా? ఏ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రాబోయే కాలాల్లో బహుశా బైబిల్, సొంత బైబిల్ రాసేసుకుంటారు ఎవరికాళ్ళు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆ స్థాయికి సైతాన్ గాడు మంచి ప్రేరేపణతో, డెవలప్మెంట్తో తీసుకెళ్తున్నాడు. ఇంకొక మహానుభావుడు అన్నాడట, అసలు క్రీస్తు మీద కీర్తన పుస్తకంలో పాటలే ఉండకూడదు అన్నాడట. ఇది కొత్త డెవలప్మెంట్. కీర్తన పుస్తకంలో ఏ పాటలు ఉండకూడదు? క్రీస్తు మీద పాడే పాటలు ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు దేవుడు కదా, ఎందుకు పాడతాం? మరి నాకు అర్థం కాలేదు, మీకు ఏమైనా అర్థమైందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు తీర్పు తీర్చే అధికారం ఎవరిదే? మరి ఈ మహానుభావులందరికీ ఎలాంటి తీర్పు ఉంటుందంటారు? ఆయన్ని దేవుడు కాదని ఆయన ఘనత నీళ్ళ కాలు త్రోసేసి ప్రాణం పెట్టిన మహానుభావుడిని ఇలాగ కించపరిచి ఆయన ముందు అధికారం ముందుకెళ్ళి నిలబడి ఎలా నిలబడదామని అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, తండ్రే యేసు ప్రభుని గణపరచరా బాబు అని యోహాను సువార్త 1:1 ఆయన రాయించాడు. ఇంకో క్వశ్చన్ చేయనా మీకు?
మళ్ళా యోహాను 1:1 చదువుదామా ఒక్కసారి, అందరికి కంటత వాక్యమే. ఆది యందు ఇప్పుడు నా ప్రశ్న ఆది యందు వాక్యముండనే మాట కదా ఉందా? ఆది కాండం 1:1 చదవగలరా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఎవరో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఇప్పుడు నా ప్రశ్న, ఈ ఆది కాండం 1:1లో యోహాను 1:1 ఎందుకు రాయలేదు? ప్రశ్న అర్థమైందా లేదా? ఈ యోహాను 1:1లో ఏ పదం వాడేవాడు మొట్టమొదట? ఆది. మరి ఆది కాండం 1:1లో మరి అక్కడ ఆది అన్నప్పుడు ఈ యోహాను 1:1 అక్కడ రాయాలి కదా? మాట్లాడరా? ఎక్కడ? ఆది కాండం 1:1లో రాయాలి కదా, అక్కడ ఎందుకు రాయలేదు అని అడుగుతున్నా. ఈయన ఒక మంచి పాట చెప్పాడు. ఏమన్నారు ఏంటి ఆయన? అప్పటికే యేసుప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన గురించి వ్రాయాల్సిన అవసరత లేకపోయింది. అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి, ఎక్కడికే? ఈయన ఎవరో ప్రపంచానికి తెలియాలి కాబట్టి ఇప్పుడు యోహాను సువార్తలో 1:1లోకి ఈ పదం వచ్చింది. క్లారిటీ వచ్చిందా రాలేదా? మరి అప్పుడు ఎందుకు రాయలేదంటే అక్కడే ఈయన ఉన్నాడు కాబట్టి. ఎందుకు? యోహాను 1:1 అదే చెప్పింది, ఆది యందు వాక్యములను, వాక్యము ఆల్రెడీ ఈయన ఎక్కడున్నాడు? తండ్రితో. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం తీసారా? 21వ వచనం చదువుదాం. ఇప్పుడు చూడండి, ఆది యోహాను అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కొంచెం కష్టమవుతుంది. అందరూ మనసు ఎక్కడ పెట్టారండి? అయిపోతుంది కాసేపు, కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అవుతున్నారు, కొంచెం మనసు పెట్టండి అమ్మా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యం. ఎక్కడికి రాకముందు, కుదురుబాటు కాలాలు రాకముందు ఈయన ఎక్కడున్నాడు? తండ్రితో పాటు ఉన్నాడు. ఎంతకాలం నుంచి? ఎంతకాలం నుంచి ఉన్నాడని. ఇంకో పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. ఆది అనే పదం సృష్టి ప్రారంభం నుంచి వచ్చింది. బాగా వినాలి. సృష్టి తయారు చేసినప్పుడు ఆది అనే పదం వచ్చింది. ఆదికి ముందు కాలం కూడా ఉంది, అనాది. రోమపత్రిక వాడింది ఆ పదం. ఏంటది? అనాది. ఇప్పుడు యేసు ప్రభు ఆదిలో ఉన్నాడా, అనాదిలో ఉన్నాడా? నా పాయింట్ ఏమన్నా అర్థమైందా? ఇదే కొట్టుకు చచ్చిపోతున్నారు ఇప్పుడు. యేసు ప్రభు పుట్టాడు అంటాడు ఒక ఆయన, యేసు ప్రభుని కన్నాడు దేవుడు అంటాడు ఇంకొక ఆయన, యేసు ప్రభు ఆయన పుట్టిన జన్మదినం ఆది అంటాడు ఇంకొక ఆయన. రకరకాల వాదనలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ఆది నుండే ఉన్నాడా, అనాది నుండి ఉన్నాడా? ఇది పెద్ద క్వశ్చన్. బాగా వినాలి. ఆదిలో ఉంటే ఒక గౌరవం, అనాదిలో ఉంటే ఇంకొక గౌరవం. ఇప్పుడు యేసు ఆదిలో ఉన్నాడని చెప్పాడా, అనాదిలో ఉన్నాడని చెప్పాడా అన్నది ఒక ప్రశ్న. ఓకేనా? ఇప్పుడు అది రేపు రివీల్ చేస్తాను. దాని సంగతి ఏంటన్నది రేపు చూపిస్తాను మీకు. ఇకపోతే ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పింది, యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడని ఒప్పుకోవాలి వద్దా? కానీ ఇప్పుడు ఆది కాండం 1:1లో కూడా తండ్రి దగ్గర యేసుప్రభు ఉన్నట్ట లేనట? ఉన్నాడు కాబట్టే ఆయన గురించిన సంభాషణ అక్కడ రాయలేదు. యోహాను 1:1 ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే అప్పటికి అక్కడున్నవాడు ఎక్కడికి వచ్చాడు కాబట్టి, వచ్చిన వాడెవరో ప్రపంచానికి తెలియాలి కాబట్టి యోహాను 1:1 నేను రాయించింది కాదు, మీరు రాయించింది కాదు, తండ్రి అయిన దేవుడు వీళ్ళెవరైతే యేసు ప్రభుకు కూడా దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నారో ఆ దేవుడే
యేసును గురించి చెప్పాడు. అంటే తనకంటే గొప్పవాడని ఫీల్ అవుతున్నటువంటి ఎవరో ఆ మహానుభావుడు యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే దేవుడు అనే సంగతి యోహాను 1:1లో చెప్పాడా లేదా? అందుకనే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము అంటే ఇప్పుడు ఈ వాక్యము కూడా ఎవరు? దేవుడని తండ్రే చెప్పాడు. ఇంకెవరు చెప్పాలా? ఇప్పుడు మరొక ఆయన అంటున్నాడు యేసు చెప్పలేదు కదా అంటున్నాడు. ఏది చెప్పలేదు కదా అంటున్నాడు. ఇంకో విచిత్రం చెప్పనా? యేసు ప్రభు తన నోటి నుంచి తాను ఎందుకు అనలేదో కూడా ఒక విషయాన్ని గుర్తించవచ్చు. మనం ఎలా గుర్తించవచ్చు అంటే, యేసు ప్రభు తన హోదాను విడిచి వచ్చాడు భూమి మీదకి. గుర్తుపెట్టుకోండి, ఏం విడిచి? తన హోదాను విడిచి. ఫిలిప్పీ పత్రికలకు వెళితే 2వ అధ్యాయంలోకి వెళితే రిక్తునిగా ఎలా వచ్చాడు? రిక్తునిగా, తన్ను తాను రిక్తునిగా చేసుకొని. అయితే అక్కడ ఒక పాయింట్ గమనించాలి. అన్నీ ఎక్కడ వదిలిపెట్టి వచ్చాడు? అధికారాలన్నీ తండ్రి దగ్గరే వదిలి భూమి మీదకి యేసు ప్రభు మనకలాగే మానవుడిగా వచ్చాడు. ఈ మానవుడిగా వచ్చిన వాడు తనంతట తాను ఎలా చెప్పుకుంటాడు? నా పాయింట్ అర్థమైందా? ఇంకొకటి చెప్పటానికి ఈయన గురించి ఎవడికి తెలుసు? ఈయన గురించి ఇంకొకటి చెప్పటానికి ఇంకొకటికి ఎవరికైనా తెలిస్తే కదా. యూదులు ఎవరో నాకు తెలియదు అన్నారే. ఇంకో మంచి మాట చూపిస్తాను చూడండి. యూదులన్న మాట, యూదులన్న మరొక మాట చూపిస్తాను, చాలా విచిత్రమైన మాట. వాళ్ళు ఏమన్నారో యేసు ప్రభుని తీసారా? యేసు ప్రభుని వాళ్ళు అన్నమాట యోహాను సువార్త. వాళ్ళు ఏమన్నారో 9వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 9:27. ఇప్పుడు 29వ వచనం డైరెక్ట్గా చదివేద్దాం. ఈ పాయింట్ క్యాచ్ చేయండి మీరు. యూదులు గుడ్డివానితో మాట్లాడుతున్న మాటలు. అక్కడ గుడ్డి ఆయనకి కళ్ళు ఇచ్చాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో. గుర్తొచ్చిందా? ఎవరో గుడ్డివాడు చూస్తున్నాడు, యేసుప్రభు కళ్ళు ఇచ్చాడు ఆయనకి. ఆ గుడ్డి ఆయనతో మాట్లాడుతున్నారు యూదులు. 29వ వచనం అంటే అదంతా టైం పట్టేస్తుందని నేను మీకు నోటి మాటలు చెప్తున్నా. 29వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము. పాయింట్ క్యాచ్ చేయాలి. ఈ మాటలన్న వాళ్ళు ఎవరో? యూదులు. ఎవరితో? గుడ్డాయితో. దేవుడు మోషేతో మాట్లాడాడన్న సంగతి మాకు తెలుసు. కానీ వీడెక్కడ నుండి, వీడనే ఎవరిని సంబోధిస్తున్నారు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుని గురించి సంబోధిస్తున్నారు వాళ్ళు. ఏమని? వీడెక్కడి వాడో, ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలీదు. వీడెక్కడ వాడో ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలీదు. మోషే తెలుసు మాకు. ఈ యేసు ఎక్కడ వాడో మాకు తెలీదు. యేసు ఎక్కడ వాడో మాకు తెలీదు. యేసు నమ్మంట ఏంటయా? యేసు ఎవరో మాకు తెలీదు. యూదులు అన్నమాట. అందుకని యోహాను 1:11లో చదివాం, నా స్వకీయులు నన్ను అంగీకరించలేదు. ఎలా అంగీకరించలేదు పాయింట్లు చెప్పాను. ఇప్పుడు యూదులు ఆయన్ని అంగీకరించలేదు, యూదులు ఆయన్ని అంగీకరించలేదు. సరికదా? వీడెక్కడ వాడో మాకు తెలీదు అన్నారు. మళ్ళీ ఎవరు తెలుసు అన్నారు? మోషే తెలుసు. దేవుడు మోషేతో మాట్లాడాడు, మాకు తెలుసు ఆ సంగతి. కానీ వీడెవడో వీడి గురించి మాకు తెలియదు. ఎంతటి భయంకరమైన సిచ్యుయేషన్ ఉన్నటువంటి కాలంలో, యేసు ప్రభుని నమ్మని రోజుల్లో తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తూ యోహాను భక్తుడి ద్వారా ఈయన దేవుని కుమారుడురా అని చెప్పటం ఒకటే, ఈయన దేవుడురా అని చెప్పటం ఒకటే. యేసు ప్రభుని గురించి ఆ మహానుభావుడే ఏమన్నాడు అంటే దీనికి సమాధానం కూడా చూపిస్తున్నాను చూడండి. 8వ అధ్యాయం యోహాను సువార్త
42వ వచనం. యేసు వారితో ఇట్లనెను. ఇప్పుడు యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల. తండ్రిని ఏమంటున్నారు వాళ్ళు? కాదు, దేవుడిని ఏమంటున్నారు వాళ్ళు? యూదులు మా తండ్రి అంటున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెబుతున్నాడంటే, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఇంతకీ ఈయన అడ్రస్ చెబుతున్నాడు. వీడు ఎక్కడ వాడు మాకు తెలియదు అన్నారు ఇందాక. ఇప్పుడు యేసుప్రభు చెబుతున్నాడు, నేను నా తండ్రి దగ్గర నుంచే బయలుదేరి వచ్చాను. నేను నా తండ్రి దగ్గర నుంచే బయలుదేరి వచ్చాను. నేను నా తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను అప్పటికే తండ్రి దగ్గర ఉన్నట్ట లేనట్ట? ఉన్నాడో. ఉన్నవాడిని తండ్రి అయిన దేవుడు భూమి మీదకే పంపాడు. ఆ పంపిన వాడిని దేవుడు నమ్మమంటున్నాడు, దేవుడని అంగీకరించమంటున్నాడు. అదే చెప్పాడు యోహాను 1:1. ఆయన దేవుడు రా బాబు, అంగీకరించండి అని. అంగీకరించమంటే యూదులు అంగీకరించారా? అంగీకరించలేదు. ఇప్పుడు అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వెళదాం. 5వ అధ్యాయము తీసారా? ఇంతకుముందు ఒక మాట చదివాం, తండ్రిని గణపరచినట్లుగా ఈయన్ని కూడా ఏం చేయాలని? గణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనే సంగతిని మనం చదివాం. ఇంకో విచిత్రం ఏంటంటే, చాలా క్లియర్గా కఠినంగా చెప్పిన మాట ఇప్పుడు మరల 22, 23 వచనమే చదువుతున్నాను. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడం. ఏమర్థమే? ఇప్పుడు క్రీస్తుని గణపరచకపోతే ఏమైనా ప్రమాదమా? మాట్లాడాలి. ఇప్పుడు ఇంకో విచిత్రం చెప్పనా? క్రీస్తుని దేవుడు కాదన్నవాడు తండ్రిని కూడా దేవుడు కాదంటున్నాడు. లాజికల్గా ఏమైనా ఆలోచించారా? క్రీస్తుని దేవుడు కాదన్నాడు అంటే వాడు తండ్రిని కూడా ఏమంటున్నాడో తెలుసా? దేవుడు కాదని అంటున్నాడు. ఈ తెంగరోళ్ళకి మరి మహానుభావులకి అర్థమవుతుందో లేదో. ఒకవేళ వారు ఎవరైనా మాట్లాడదామని అంటే ఐఎమ్ రెడీ. ఇంకా ఉంది చాలా విషయాలు, ఇంకా ఉన్నాయి చాలా విషయాలు. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. వారి మీద ఏం ద్వేషం లేదండి మనకి, ఎవరి మీద లేదు. యేసు ప్రభు పెట్టుకోలేదు, మనకెందుకు? ఇంకో సంగతి ఏంటంటే, కొన్నిసార్లు ఇలాంటి కఠిన హృదయాలు దేవుడే ఇస్తూ ఉంటాడు, తెలుసా మీకు? ఇంకో మాట చెప్పనా, ఇదంతా ఫిల్టరేషన్లో భాగం. ఏమర్థమైంది? ఇదంతా ఫిల్టరేషన్లో భాగం. కనుక ఫిల్టరేషన్ అంటే తెలుసా? వడపోయిటు డికాషన్ ఏం చేస్తారు మీరు? వడపోసినప్పుడు పొడుగు ఎక్కడ ఉంటుంది? కిందకి ఏం దిగుద్ది? నీరే దిగాల. కాబట్టి ఆయన పెట్టిన ఫిల్టర్లో అనేక మంది మహానుభావులు తేలిపోతున్నారు. అది ఇదంతా ఫిల్టరేషన్లో భాగం. దేవునికి తెలియదా ఇలాంటి బోధన ఎలా పుట్టినాయి, ఎలాంటి వాదన ఎలా వచ్చింది అని మనం అనుకుంటాం. కొంతమంది దీన్ని నమ్మాలా, నమ్మేవారు ఉండాలి. కాబట్టి ఇంకో విచిత్రం చెప్పుకుందాం, మనం జనరల్గా అనుకుందాం. దేవుడు ఎవరో తెలియక కదా వారందరూ వాటిని నమ్ముతున్నారు. అవునా? మనవారు అది అంటే తమ వాదముల యందు వ్యర్థులే. ఇంకొక ఆయన అయితే ఏకంగా బల్ల గుద్దేస్తున్నాడండి. నేను చూస్తూ ఉంటాను. అయ్య బాబు, ఆ మహానుభావుడు ఏంటో మరి ఇది అన్న గుత్తకు తీసుకున్నాడు ఏంటో తెలియదు, కానీ ఏ బోధ ఇక మొత్తం మామూలుగా కాదు, చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు దేవుడు ఇంకో విచిత్రమైన పాయింట్ ఏంటంటే, అలాంటి వారిని పిలిచి ఎక్కడైనా బోధ అప్పగితే చివరికి ముగింపు ఏ సబ్జెక్ట్ ఇవ్వండి, ముగింపు ఎక్కడికి ఆవు కంపోజిషన్ లాగా చివరికి ఎక్కడికి తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏ అంశం ఇచ్చినా సరే బైబిల్లో ఆ అంశం మొత్తం ఇలా తిప్పి చివరికి ఎక్కడ కలిపి యేసు దేవుడు కాదు ఆఖరి ముగింపు అది. గతంలో మనం ఏం చెప్పేవాళ్ళు అంటే, ఏ బోధ ఇచ్చినా క్రీస్తు సంఘం గొప్పదని చెప్పి ముగించేవాళ్ళు.
అది కథం. ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి అంటే వాళ్ళకి సబ్జెక్టు బైబిల్ మొత్తం మీద ఏదైనా ఇవ్వండి, ఏది ఇచ్చినా ముగింపు అట్టా తిప్పి చివరికి మన అందరిలో మన హృదయాల్లో ఏం చేయాలంటే యేసు దేవుడు కాదు ముగించి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఒక్కడే నరకానికి వెళ్ళకుండా మనల్ని అందరినీ కూడా నరకానికి తీసుకెళ్ళే మహానుభావులు తయారయ్యారు. ఇప్పుడు యేసును గణపరచిన వాడు ఏమవుతాడు అన్నాడు అంటే ఇప్పుడు యేసు దేవుడు కాదంటే ఈ మహానుభావులకి ఏమర్థమైందో నాకు తెలియదు. తండ్రి కూడా ఎవరు కదా అని అర్థం. వెంటనే వాళ్ళు క్వశ్చన్ ఏంటో తెలుసా, పాపం గుండ్లు కొట్టేసుకుంటూ ఉంటాయి ఒకవేళ టీవీ చూస్తూ ఉంటే. వెంటనే వాళ్ళ క్వశ్చన్ ఏంటో తెలుసా, మరి దేవుడు అక్కడే అని బైబిల్ ఎందుకు అందా? అర్థం అవ్వలేదా? బైబిల్ ఏముంది? దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడైతే తండ్రి దేవుడై, కుమారుడు దేవుడై, పరిశుద్ధాత్మ దేవుడై ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? గుండెలో బాదుకోవద్దు, రేపటికి ఎల్లుండకి ఉంది, ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. అందులో ఎలాంటి అనుమానం లేదు. బీపీలు రేజ్ చేసుకోకండి. ఎందుకంటే వింటున్న వారు ఎవరైనా ఉంటే ప్రేమతో కొంచెం ఓపు పట్టండి, రేపు ఎల్లుండి కూడా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకా విచిత్రం చెబుతాను. అక్కడే ఇంకొక వాక్యం ఉంది, అద్భుతమైన మాట. 26వ వచనం చదువుదాం. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఎవరో? ఏమర్థమైంది? ఇప్పుడు తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి అంతే అధికారం ఉంది. తండ్రి తనంతట తాను ఎలాగ ఇండివిజువాలిటీ ఉందో కుమారునికి అంతే ఇండివిజువాలిటీ ఉంది. కాదనడానికి మీరెవరో నేనెవరిని? మనుషులుగానే ఆలోచించాలి. దైవం మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. బుల్డ్రోజర్కి ఎదురెళ్ళడానికి ఎలాగుంటుంది? మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. నేనైతే బుల్డ్రోజర్కి ఎదురెళ్ళాలని అనుకోవట్లేదు. మీ అందరికీ వందనాలు. రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చాలా శ్రేష్టమైన వాక్యాన్ని మనం విని ఉన్నాం. ఈ సమయంలో దయచేసి సైలెంట్గా ఉండండమ్మా. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని దైవజనులు పిడి బిషప్ గారు